నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక విషాదకరమైన అంశానికి సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకొచ్చాను. కాశ్మీర్ లోయ రక్తమోడింది. పర్యాటక స్వర్గధామంగా భాసిల్లి పచ్చిక బయళ్లతో కళకళలాడే కాశ్మీరం రక్తంతో తడిసిపోయింది. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ ప్రాంతం మినీ స్విట్జర్లాండ్‌గా భావిస్తారు. ఆ ప్రాంతమే ఇప్పుడు రక్తధారలతో నిండిపోయింది. హనీమూన్‌కి వెళ్ళిన జంటలు, కాస్తంత వేసవిలో సేద తీరుదామని ఆ ప్రాంతానికి వెళ్ళిన కుటుంబాలు, ఆహాకారాల మధ్య ఇప్పుడు ఆ ప్రాంతం రక్తసిక్తమై ముష్కరుల దాష్టికానికి చిహ్నంగా నిలుస్తోంది. పాకిస్తాన్ ప్రమేయం లేదని ఆ దేశం బుకాయిస్తున్నప్పటికీ అక్కడి నుంచే ఇదంతా జరిగిందని ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం తెలుస్తుంది. అప్పటిదాకా కేరింతలతో మినీ స్విట్జర్లాండ్ అందాలను ఆస్వాదించిన పర్యాటకులు గుడారాల్లో చేరి అల్పాహారాలు స్వీకరిస్తున్న సమయంలో సమీపపు అడవుల్లో నుంచి భారతీయ మిలిటరీ దుస్తులను ధరించి వచ్చిన 5గురు ముష్కరులు గుళ్ళ వర్షం కురిపించారు. భోజనాలు చేస్తున్న వాళ్ళు అక్కడికక్కడే కూలిపోయారు. కేవలం మగవాళ్ళను మాత్రమే, పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకొని ఈ దాష్టికానికి వాళ్ళు పాల్పడ్డారు. దీనికి ఒక కారణం ఉంది. చాలామంది మహిళలు భర్తలతో పాటు తమను కూడా చంపేయండి అని చెప్పి అభ్యర్థించిన వాళ్ళు ఆ పని చేయలేదు. భర్తలను మతం అడిగి మరీ పాయింట్ బ్లాంక్లో కాల్చి విచక్షణారహితంగా చంపేశారు. మహిళలు అడిగిన దానికి బదులుగా మిమ్మల్ని వదిలేస్తున్నాం, ఎందుకో తెలుసా, మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని అహంకారపూరితంగా కేరింతలు కొడుతూ మరి సమాధానం ఇచ్చారంటే వాళ్ళ దాష్టికానికి ఎంతటి కక్ష దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముష్కరులు ఒక లక్ష్యంతో అక్కడికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే చాలాసార్లు దాడులు జరిగాయి. 11/26 కానీ, పార్లమెంట్ మీద దాడి కానీ, ఇలా గతంలో ఎన్నెన్నో దాడులు చేసినప్పటికీ ఈ దాడి కాస్తంత భయంకరంగాను విచిత్రంగాను తోస్తోంది. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దయిపోయిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడి అంతా సజావుగా జరుగుతుంది అనుకుంటున్న తరుణంలో ఈ దాడి జరగటం ఆశ్చర్యానికి కాకుండా ఆలోచింపజేసేదానిలాగా ఉంది. అసలు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వస్తుంది. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అంటే పాకిస్తాన్ ఎప్పటి సమాధానం చేద్దాం, మా దేశానికి ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేదు, ప్రతిదానికి భారత్ మా మీదే నెపం మోపుతోందని చెప్పి నమ్మబలికే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ముష్కరులు వాడిన ఆయుధాలు పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించినవిగా గుర్తించారు. అలాగే వాళ్ళు సమాచారం కోసం వాడిన వాకీ-టాకీ లాంటి సమాచార పరికరాలు కూడా పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించినవే. అలాగే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ వైపు వెళ్ళడాన్ని గమనిస్తే అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగానే మనం అందరం భావించాల్సి ఉంటుంది. ఇలా రకరకాల సాక్ష్యాలు మనకు ఉన్నప్పటికీ దీన్ని బుకాయించే ప్రయత్నం మాత్రం పాకిస్తాన్ ఆపలేదు. సౌదీ అరేబియాలో పర్యటనలో ఉన్న భారత ప్రధాని హుటాహుటిన అర్ధాంతరంగా అక్కడి పర్యటన రద్దు చేసుకుని భారతదేశానికి వచ్చారు. అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా సంఘటన తెలియగానే హుటాహుటిన ప్రత్యేక విమానాల్లో దాడి జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ క్షతగాత్రులను పరామర్శించారు, మృతులకు నివాళి అర్పించారు, సైనికులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోవటం
ఎంత వ్యూహాత్మకంగా ఈ దాడి జరిగిందో అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరు ఈ హంతకులు? పాకిస్తాన్ నుంచి వచ్చారా అనే మాట కొంతవరకు మనం నిర్ధారించుకున్నప్పటికీ, ఎవరు ఇంత దాష్టికానికి పాల్పడ్డారు అంటే, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ అనేది ఒకటి ఉంది. ద రెసిస్టెన్స్ ఫోర్ ఫ్రంట్ అని ఒకటి కొత్తగా ఏర్పడింది. దేన్ని రెసిస్ట్ చేస్తున్నారు వాళ్ళు? ఆర్టికల్ 370ని. అది మాకు అసలు ఇష్టమే లేదు అని అర్థం వచ్చేలాగా దాని పేరు పెట్టుకున్నారు. వాళ్ళే మేము ఈ చర్యకు పాల్పడ్డాము అని చెప్పి స్పష్టంగా వాళ్ళు ప్రకటన చేసుకోవటం అనేది ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగించే అంశం. ఎంత పెట్టిరేగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పి మనకు. కాకుంటే ఆ నిఘా వర్గాలు చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు అంత ధైర్యంగా వచ్చి మన భూభాగంలోకి వచ్చి మన మిలిటరీ దుస్తులు ధరించి ఇంత ఘాతుకానికి పాల్పడ్డారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో, స్థానికులు ఎవరో వారికి సహాయం చేసినట్టు అనిపిస్తోంది అని చెప్పి. ఎందుకంటే ఇది పర్యాటకులు ఎక్కువగా వచ్చే సీజన్ కనుక. ఎందుకంటే అక్కడ చాలా చల్లగా ఉంటుంది, అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక ప్రక్క లోయలు, మరో ప్రక్క కొండలు, ఇంకో ప్రక్క అడవులు, అత్యంత శీతల ప్రదేశం. సో హనీమూన్ జంటలతో పాటు ఫ్యామిలీ ట్రిప్పులు వేసే వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. ఇదంతా పాకిస్తాన్లో ఉన్న ఈ ముష్కరులకు ఎలా చేరింది అనే దాని మీద లోతుగా పరిశీలన చేస్తే మన మిలిటరీ నిఘా వర్గాలకు తేలింది ఏంటంటే, ఆ మధ్య కాశ్మీర్లో ప్రభుత్వం ఉంది కదా, అక్కడ ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఎంపీ ఒక విచిత్రమైన ప్రకటన చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఆ ప్రకటన ఏంటంటే, కాశ్మీర్లో కల్చరల్ ఇన్వేజన్ జరుగుతుంది. అంటే కాశ్మీర్లో సాంస్కృతిక దురాక్రమణ జరుగుతుంది, ఇక్కడికి ఎక్కువగా హిందువులు వస్తున్నారు అని చెప్పి ఆయన ఒక ఉప్పందించినట్టుగా మాట్లాడారని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే లోపలగా ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరో మెల్లగా ఈ ఉప్పందిస్తేనే వాళ్ళు ఎంతగా తెగబడ్డారనేది ఒక నిర్ధారణకు రావడానికి ఇది పాకిస్తాన్లోనే ఈ దాడికి వ్యూహ రచన జరిగింది అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యంగా మాత్రం మన సాయుధ దళాలు, మిలిటరీ ముఖ్యంగా చెప్తూ వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇవిగో సాక్ష్యాలు, ఇది పాకిస్తాన్ దుశ్చర్య అని చెప్పడానికి సాక్ష్యాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయుధాలను వాళ్ళు స్పష్టంగా గమనించారు. ఎందుకంటే వాటి రేంజ్, బుల్లెట్లు, వాళ్ళు వాడిన బుల్లెట్లు కావచ్చు, అవన్నీ కనుక చూస్తుంటే తప్పనిసరిగా అవి పాకిస్తాన్ తాలూకు మిలిటరీ డిఫెన్స్కు సంబంధించినవి. వీళ్ళ చేతుల్లోకి ఎలా వచ్చాయి? సైనికాధికారుల సహకారం లేకుండా ఉగ్రవాదుల చేతుల్లోకి రక్షణ శాఖకు సంబంధించిన ఆయుధాలు వస్తాయా? అదొకటి. వాళ్ళు మాట్లాడినట్టు చెప్తున్న ఆ పరికరాలు కనుక మనం చూస్తే అవి తప్పనిసరిగా మిలిటరీ తప్ప సామాన్యులు ఎవరికి అవి వాడే అవకాశం ఉండదు అన్నారు. అది ఒకటి చూశారు. ఇంకా మనం అంటాం కదా, అడుగుదాడులను కనిపెడతా ఉంటాం కదా, అలాంటి వాటిని చూసినా కూడా వీళ్ళు తప్పనిసరిగా పాకిస్తాన్ వైపే వెళ్ళినట్టుగా మనకి ఆధారాలు దొరుకుతున్నాయి. ఇంకొక అంశం ఏంటంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్లో సంబరాలు చేసుకున్నట్టు అక్కడి మీడియా కథనాలు ఇప్పుడు ప్రపంచీకరణ సమయంలో ఎక్కడ ఏం జరిగినా చిటుక్కును చీమగుట్టినా కూడా మనకు తెలిసిపోతుంది. సో పాకిస్తాన్లో మీడియాలో ఎలాంటి కథనాలు వచ్చాయి, ముఖ్యంగా టీవీ ఛానల్స్ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో ఎలాంటి వార్తలు వచ్చాయంటే, కొంతమంది టీవీ ఛానల్స్ చెందిన జర్నలిస్టులు కొంతమందిని ప్రశ్నలు అడిగారు, ఈ సంఘటన మీరు ఎలా స్పందిస్తారు? ఇది మన విజయం, ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా ముందు చాలా ఉంటాయి అని చెప్పి వాళ్ళు కేరింతలు కొడుతూ చెప్పడం. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఇది పెద్దలు, మేధావులు లేకపోతే ఉగ్రవాదులు చెప్పిన మాటలు కాదు. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లల స్థాయి వాళ్ళు కూడా అదేదో హేళనగా, ఎగతాళగా మాట్లాడుతూ ఒక్క న్యూక్లియర్ బాంబు వేస్తే ఇండియా మొత్తం లేచిపోద్ది, కాశ్మీర్ ఏంటి అని మాట్లాడటం కూడా చూస్తూ ఉంటే ఎంత పాతుకుపోయిందో వాళ్ళలో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడాలనే మానసిక స్థితి ఎంతవరకు పోయిందనేది ఆ చిన్నపిల్లలు సైతం మాట్లాడిన వాటిలో కనుక చూస్తే. ఇదంతా అబద్ధం, అసలు మాకేం సంబంధం లేదు అని పాకిస్తాన్ బొకాయించవచ్చు, కానీ ఈ చిన్నపిల్లల సాక్షిగా అక్కడే అంతా జరిగిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే
అక్కడ ఆ సంఘటన జరిగిన తర్వాత ఎంత భయానక వాతావరణం ఏర్పడిందంటే, ఒక చిన్న సంఘటన ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది. వాటిలో ఒక హనీమూన్ జంట, కర్ణాటకకు చెందిన ఒక హనీమూన్ జంట అక్కడికెళ్లారు. వారం రోజులైంది. ఇంక కాళ్ళ పారాణి కూడా ఆడలేదు. ఆ పసుపు గుర్తులు ఇంకా వాళ్ళ దుస్తుల మీద ఉండనే ఉన్నాయి. అలాంటి జంట అప్పుడే ఆహ్, పర్యాటకం చేసొచ్చి అక్కడ సేద తీర్చుతున్న సమయంలో ప్రక్కన ఇద్దరిని నించోబెట్టి నీది ఏ మతం అని అడిగి పాయింట్ బ్లాంక్‌లో భర్తను కాల్చేస్తుంటే ఆ భార్య వేదనను ప్రపంచమంతా చూసింది. ఆ కన్నీటికి ఆహ్, రాతి హృదయాలు గూడా కరిగిపోయేలాగా ఉన్నది. ఒక ఒక్క కుటుంబంలో ఒక తండ్రి, తల్లి, బిడ్డ ఎళ్తే భర్తను చంపేస్తే ఆ భార్య, బిడ్డ కూడా మమ్మల్ని కూడా చంపండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకున్నంత పని చేశారంటే, అక్కడ ఎంత హృదయ విదారకమైన సన్నివేశం చోటు చేసుకుందో మనం ఈజీగా ఆహ్, ఒక నిర్ణయానికి రావచ్చు, నిర్ధారణకు రావచ్చు. మృతుల్లో ఎక్కువ మంది మగవాళ్ళు, అంటే పురుషులు మతం అడిగి మరి మీరు ఏ మతానికి చెందినవారు? ఇక్కడ మనం కొంత చెప్పకూడని భాష కొంత చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే ఆ దుశ్చర్య తాలూకు తీవ్రత ఎంతుందో చెప్పడానికి నేను ఈ మాటలు వాడుతున్నాను కానీ కావాలని మాత్రం కాదని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి మేము ముస్లింలు అని తెలియజేయడానికి ముస్లిం పేరు చెప్పారంటే పురుషులు వారి దుస్తులు తొలగించి వారు ముస్లిమో కాదో తెలుసుకొని కాల్చి చంపారంటే ఎంత దాష్టికానికి వాళ్ళు పాల్పడ్డారు అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆడవాళ్ళను, చిన్నపిల్లలను ప్రక్కకు తోసేశారంటే వాళ్ళ ఏదో జాలి ఉందని కాదు. వాళ్ళు అర్థం కూడా చెప్పారు. మీరు వెళ్లి చెప్పుకోండి అని చెప్పడానికి కోసమే. ఇది స్థానికులు ఆశ్చర్యపరిచింది. అక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. కాకపోతే ఈసారి భారతదేశంలో ఉన్న పెద్ద ముస్లిం నేతలు కూడా ఈ దాడిని ఖండించటం అనేది ఈసారి జరిగిన ఒక పరిణామంగా జరిగింది. ఎన్నోసార్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేసినప్పటికీ ఇంతగా తెగించి కేవలం ఒక టార్గెటెడ్ గ్రూప్‌ను మాత్రమే టార్గెట్ చేసి ఇదంతా చేయటం అనేది ఎందుకో కాస్తంత మింగుడు పడని అంశంగా కనిపిస్తుంది. దీనికి ఇంకాస్త లోతుగా వెళ్ళి కారణం ఏమై ఉంటుంది అని చెప్తే, జూలై మాసంలో జూలై 3, 4 తేదీల నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతుంది. అమర్నాథ్ వెళ్ళడానికి, ఆ హిమలింగాన్ని చూడడానికి అనేక మంది భారతీయులు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళటం అంటే చాలా కష్టతరమైన పని అది. మార్గ మధ్యలో అనేక అవాంతరాలు వస్తాయి. అయినప్పటికీ ఆ దర్శనానికి అది ఏడాదికి ఒకసారి వస్తుంది కనుక ఆ దర్శనం చేసుకోవడానికి ఇప్పుడే వెబ్సైట్ ఓపెన్ చేస్తే లక్షల్లో భక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అది ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళకి. సో ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు ఆటంకాలు కలిగించడానికి బోనీగా దీన్ని వాళ్ళు ఒక శాంపిల్‌గా దాన్ని వదిలారు. ఇక ఎలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతాయని ఒక భయాందోళన కలిగించడానికి ఈ అంశాన్ని, లేకపోతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనే కోణం నుంచి కూడా ఈ సంఘటన మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలు అన్నీ ఈ అమానవీయ సంఘటనను ఖండించాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇంకా చాలా దేశాలు, యూరోప్ దేశాలు కూడా ఈ సంఘటనలు అంటే ఉగ్రవాదం ద్వారా ఏమీ సాధించలేము, శాంతియుతంగా పరస్పర చర్చల ద్వారా ఏదైనా మనం సాధించగలము అని చెప్పి వాళ్ళు ముక్త కంఠంతో చెప్పారు. ఇందాక మనం అనుకున్నట్టు సౌదీ అరేబియాలో పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి అనేక ముఖ్యమైన ఒప్పందాలకు సంబంధించి సంతకాలు చేయాల్సి ఉంది. దాన్ని కూడా రద్దు చేసుకుని హుటాహుటినగా వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు కనుక మనం కొంచెం నిశితంగా పరిశీలిస్తే ఈసారి భారతదేశం సైలెంట్‌గా ఉండేలాగా కనిపించట్లేదు. సో భద్రతా వ్యవహారాలు చూసే సబ్ కమిటీ ఏర్పాటైంది. అత్యవసర సమావేశం ఏర్పడింది. దాంట్లో కొన్ని కీలకమైన అంశాలను నిర్ణయాలను తీసుకున్నట్టు మనకి సమాచారం ఉంది. అందులో మొట్టమొదటిది సరిహద్దులన్నీ మూసేయాలి. అలాగే చెక్ పోస్టులను కూడా మూసేసేయాలి. అలాగే భారతదేశంలో ఉన్న ఎంబసీ నుంచి, రాయబార కార్యాలయం నుంచి పాకిస్తాన్ అంబాసిడర్ వెనక్కి వెళ్ళిపోవాలి. అలాగే భారతదేశంలో ఉన్న పాక్ జాతీయులందరూ తక్షణమే దేశం వదిలి స్వదేశానికి వెళ్ళిపోవాలి. ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఇంకా పాకిస్తాన్తో ఎలాంటి దౌత్య సంబంధాలు చేయకూడదు.
అనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు. నదీ జలాలకు సంబంధించి, నీటి పంపిణీకి సంబంధించి గతంలో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసినట్టుగా కూడా ఏ క్షణంలోనైనా సర్జికల్ వార్ జరిగే ఆస్కారాన్ని కూడా కొట్టిపారలేము ఇక్కడ. ఎందుకంటే అమాయకుల ప్రాణాలు తీసేశారు. వాళ్ళేం తప్పులు చేయలేదు. ఈ దేశంలో ఉన్న అందమైన ప్రాంతాల్లోనూ ఆహ్లాదించడానికి అక్కడికి వెళ్తే ఎలాంటి కారణాలు లేకుండా వచ్చేసి వాళ్ళని ఒక లక్ష్యం అంటూ లేకుండా కేవలం భారతదేశంలో రక్తపాతం సృష్టించి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడమే ఒక లక్ష్యంగా ఈ దుండగులు చేసిన ఈ దుశ్చర్య వల్ల ఇప్పుడు దాయాది దేశంతో అమీతుమీ తేల్చుకోవడానికి భారతదేశం సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో కూడా పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా వాటికి అదేంటి సర్జికల్ వార్ హఠాత్తుగా చేశారు. అసలు వాళ్ళు ఆలోచించుకునే సమయం కూడా లేకుండా చేశారు. అది ఒక శాంపిల్ అని మాత్రమే అప్పట్లో మన దేశం ప్రకటించింది. ఇప్పుడు అలాంటిది ఒక పూర్తి స్థాయిలో జరిగే ఆస్కారం ఉందేమో అన్నంత వాతావరణం ఇప్పుడు అక్కడ నెలకొని ఉంది. దీనికి కూడా ప్రతిగా పాకిస్తాన్లో కూడా మనకు ఇప్పుడు అందిన అంతర్జాతీయ మీడియా ఛానల్స్లో కనుక చూస్తే మనకు అక్కడ జరుగుతున్న అంశాలను చూస్తే ఇప్పటికే పాకిస్తాన్ మిలిటరీ అలర్ట్ అయిపోయిందని చెప్పి, సరిహద్దులో మోహరించిందని చెప్పి, వేల మంది సైనికులను మోహరింపజేసిందని చెప్పి, యుద్ధం విమానాలను కూడా సిద్ధం చేసిందని చెప్పి, అంటే అర్థం ఏంటి? గిల్టీ అనమాట. మనమే చేసాం కనుక వాళ్ళు డెఫినెట్గా రిటాలియేషన్ ఉంటుంది, అక్కడ ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పి వాడు భావించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నట్టు కనిపించింది. ఈసారి తప్పనిసరిగా పాకిస్తాన్ ఒక గుణపాఠం నేర్చుకోబోతుంది. ఇప్పుడు కొత్తగా ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కాస్తంత ఏదో వెసులుబాటు కలిగింది, హింసకు తావులేదు అని అతను పదే చెప్పుతుండటం వల్ల వీడు పాకిస్తాన్ వ్యతిరేకి అని అతను ఒక యుద్ధ ఖైదీలాగా తీసుకెళ్లి జైల్లో పెట్టేసేశారు. అంటే భారతదేశానికి సంబంధించి ఎవరు సానుకూలంగా మాట్లాడినా ఆ దేశంలో ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పడేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, భారతదేశాన్ని ఎలాగైనా జయించాలనే ఒక కోణం నుంచే ప్రతికూల తమ అభిప్రాయాలను తెలియజేయాలి తప్ప సపోర్ట్ చేస్తూ ఎవరు మాట్లాడకూడదని కరాఖండిగా పాకిస్తాన్ తేల్చినట్టు ఉంది. అనేక అంతర్జాతీయ వేదికల మీద కూడా కాశ్మీర్ అంశానికి సంబంధించి థర్డ్ పార్టీ ఉంటే బాగుంటుందని చెప్పి పదే చెప్పటం, కాశ్మీర్ తమదే అని బుకాయించే ప్రయత్నం చేయటం మనం ఈ మధ్యకాలంలో చాలాసార్లు చూసాం. దానికి పరాకాష్ఠగానే ఇప్పుడు ఇది ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అదొక పాలన కొనసాగిస్తూ ఉంది. అది ఏమాత్రం ఇష్టం లేని పాకిస్తాన్ అసలే కాశ్మీర్ మనదనుకుంటున్నాము, ఇప్పుడు భారతదేశం అది ఒక రాష్ట్రంగానూ లేకపోతే ఒక ప్రత్యేక ప్రాంతంగానూ పెట్టి అక్కడ ఎలక్షన్లు పెట్టేసి తమ దేశంగానే భారతదేశం భావించడం అనేది మనం తట్టుకోలేని అంశం అని చెప్పి పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది అనే దానికి చాలా ఉదాహరణలు, చాలా సాక్ష్యాలు ఇప్పుడు మనకి ఈ సంఘటన ద్వారా తెలిసినాయి. కనుక పాకిస్తాన్కి ఒక గుణపాఠం చెప్పాల్సిన స్థాయి వచ్చింది. దీనికి ఎవరు కారకులు? ఆ లోతులకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్పష్టంగా తెలిసిపోయింది ఎవరు ఈ కుట్ర ఈ ఉదంతం వెనక ఎవరున్నారో అనేది. కనుక ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఇవన్నీ నిషేధించడంతో పాటు, తెగదంపులు చేసుకోవడంతో పాటు అమీతుమీ తేల్చుకోవాల్సిన సమయం కూడా వచ్చినట్టు ఎక్కువ మంది భారతీయులు భావిస్తున్నారు. విదేశాలకు సంబంధించిన నాయకులు మన దేశంలో పర్యటిస్తున్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరగటం అనేది యాదృచ్ఛికంగా జరుగుతుందా, లేకుంటే కావాలనే విదేశాల్లో మన దేశం తాలూకు డొల్లతనాన్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నదో ఏమో తెలియదు. కానీ అప్పుడు 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగటం అనేది ఎందుకో కాస్తంత లింక్ ఉన్నట్టే కనబడుతుంది. పాకిస్తాన్కి దెబ్బకు దెబ్బ కొట్టడం అంటే, పాకిస్తాన్కి భారత దెబ్బ అంటే ఏంటో చూపించటం, అది తక్షణ కర్తవ్యంగా మనం కూడా భావించాలి. ఇది పాకిస్తాన్ ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ పర్యాటకులకు సంబంధించి ఒకానొక విశ్లేషణ. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ.